రాష్ట్రంలోని పొగాకు రైతుల సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు చేపట్టిన చర్యలకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు సీఎంతో సమావేశమై వడ్డీ లేని రుణాలు, ప్రోత్సాహకాలు, ధర లోటు భర్తీ వంటి ప్రతిపాదనలపై చర్చించారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా శాశ్వత పరిష్కారం దిశగా కార్యాచరణ రూపొందించాలని సీఎం సూచించారు. అనంతరం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పొగాకు ట్రేడర్లతో సమావేశమై రైతులకు మేలు చేసేలా సహకరించాలని కోరారు. జూలై 27వ తేదీ నుంచి 29 వరకు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మ వారిని శాకంబరీదేవి స్వరూపంలో అలంకరిస్తారని దేవస్థాన ఈవో సీనా నాయక్ తెలిపారు. ఈ 3 రోజుల పాటు కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ తో అమ్మవారిని విశేషంగా అలంకరిస్తారంటారు. శాకంబరిగా అలంకరణ గావించబడిన అమ్మవారిని తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుండి భక్తులు విశేషంగా దర్శించుకుంటారన్నారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారికి ఆషాఢసార సమర్పించే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నామని దేవస్థానం పాలక మండలి చైర్మన్ బుర్రా రాధాకృష్ణ అన్నారు. అమ్మవారిని తమ ఇలవేల్పుగా ఇంటి ఆడపడుచుగా భావించి ఆషాఢ మాసంలో సార సమర్పించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, డ్రైన్ల డీసిల్టింగ్ పనులను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. కేవలం ప్రధాన డ్రైన్లకే పరిమితం కాకుండా నగరంలో చిన్న, మధ్య తరహా ప్రధాన డ్రైన్లన్నింటిలోనూ డీసిల్టింగ్ పనులు నిరంతరం చేపట్టి కూడికలు తొలగిస్తూ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా తమను నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్లకు టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బొద్ద వెంకన్న ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన వైసీపీ అధినేత జగన్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. లెర్నింగ్ సెంటర్లో చిరు వ్యాపారుల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తేల్చి చెప్పారు. దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఉన్న చిరు వ్యాపారాలు ఎన్నడూ ఇబ్బంది పడలేదని, బోండా ఉమా వ్యాపారులను బెదిరించి భయపెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు సంపద సృష్టి అంటే ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రంలో నిత్యం వేలాది మంది భక్తులు ఆకలి తీర్చే అన్నప్రసాద వితరణ మహాత్కార్యంలో భాగస్వామ్యం కావటం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని ప్రముఖ కంటి వైద్యులు డాక్టర్ రామశేషయ్య, గొట్టిపూల ప్రదీప్, పద్మశ్రీ తెలిపారు. నిత్యాన్నదాన పథకానికి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తమ వంతుగా కూరగాయల వితరణ చేయటం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. శ్రీవారి కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు సామాజిక వర్గాల సమస్యలను పరిష్కరించేందుకు, అలాగే వారికి ప్రత్యేకంగా వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ను సాధించుకునేందుకు ఆధ్వర్యంలో ఆగస్టు 16న సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ కాపు జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు చంద్ర జనార్దన్ తెలిపారు. విజయవాడలో జరిగే ఈ సమావేశానికి రాజకీయాలకు అతీతంగా కాపు నాయకులందరూ పాల్గొంటారని తెలిపారు. కాపు కార్పొరేషన్ కు 3,000 కోట్ల రూపాయలు కేటాయింపు, కాపు భవన నిర్మాణం వంటి అనేక కీలక సమస్యలపై చర్చించనున్నామని ఆయన తెలిపారు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన హింసకాండను వ్యతిరేకిస్తూ ఏపీసీసీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన తెలిపారు. ధర్నా చౌక్ లో జరిగిన ఈ నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గిడుగు రుద్రరాజు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీట్ పేపర్ల లీకేజ్ విషయంలో నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. మనస్తాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు ₹1,00,00,000 పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పీసీసీ నాయకుడు శివాజీ, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు నరహర్శెట్టి నరసింహారావు, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మెగా డీఎస్సీ నియామకాల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎంపీ తలారి రంగయ్య విమర్శించారు. డీఎస్సీ ప్రక్రియలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ నియామకాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. అక్రమాలు జరిగినట్లు తేలితే మెగా డీఎస్సీని రద్దు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెగా పీటీఎం వేదికగా సీఎం చంద్రబాబు ప్రభుత్వ పాఠశాలపై అసత్యాలు ప్రచారం చేశారని వైసీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిందని కేంద్ర యూడీఐఎస్ఈ నివేదిక చెబుతుందని పేర్కొన్నారు. విద్యారంగంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని, డీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ల వద్ద వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు.
శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్వహణలోని సాంప్రదాయ పాఠశాల ప్రాంగణం సుస్వరాలతో మారుమ్రోగింది. శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందిన బాలికలు వాగ్గేయకారుల కీర్తన వైభవాన్ని చాటి చెప్పారు. వాగ్గేయకారుల విరచిత కీర్తనలను మృదుమధురంగా ఆలపించి ఆహుతులను వీణుల విందు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన వీరి సంకీర్తన గానం ఆద్యంతం కర్ణపేటంగా సాగింది.